హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ముచ్చట్ల పిల్ల. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా అనుకున్నారా? ఏం మంచిగా లేను అనుకోండి, కొంచెం డల్గా సిక్కున్నా, అది ఫేస్లో తెలిసిపోతుంది. బట్ అది పక్కకు పెడితే కావ్య బ్యాంగిల్ స్టోర్కి బేగం బజార్కి వచ్చేసినాం. ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే, ఇప్పుడు దసరా వస్తుంది ఇంకో 10 డేస్లో. ఎవరైనా ఫ్యాన్సీ స్టోర్ లేదంటే ఎవరైనా బ్యాంగిల్ షాప్ పెట్టాలనుకుంటారు అనుకోండి, వాళ్ళందరి కోసం మంచి కలెక్షన్ ఏ షాప్లో ఉంది, ఎంతెంత ప్రైజెస్కి ఇస్తారు, కొత్త షాప్ పెట్టాలనుకున్న వాళ్ళకి, లేదు మనం దసరా షాపింగ్ చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఫుల్ హెల్ప్ అవుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడైతే మేము బేగం బజార్లో కావ్య బ్యాంగిల్స్ అనే షాప్కి వచ్చినాం. ఎందుకంటే నాకు తెలిసిన అక్క, మా రిలేటివ్స్ అక్క, తను షాప్ పెడదాం అనుకుంటుంది. సో షాప్ పెట్టాలి అంటే హ్యూజ్ కలెక్షన్ కావాలి కాబట్టి దానికోసం తక్కువ ప్రైస్లో హోల్సేల్ ప్రైజెస్కి అండ్ మొత్తం బేగం బజార్లో చాలా షాప్స్ సెర్చ్ చేసిన తర్వాత మాకు ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి వచ్చినాయి అనమాట. ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నా మీరు, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉన్నాయి కదా. ఆ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్లోనే ఒక 10 రకాలు ఉన్నాయి. అండ్ వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్లో ఒక 10 టైప్స్ ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ పోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఇన్ని డేస్ ఫ్యాన్సీ స్టోర్స్లలో ఎంత కాస్ట్లీ పెట్టి తీసుకుంటున్నాం అనేసి. ఎందుకంటే వీళ్ళు హోల్సేల్గా గుజరాత్ ఇంకా వడోదర నుంచి తెప్పిస్తారు కాబట్టి వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్కి పడుతుంది. ఒక డజన్ ఇక్కడ 6 రూపీస్ ఉంటే మనకి బయట 24 రూపీస్, ఇక్కడ 10 రూపీస్ ఉంటే మనకి బయట 30 రూపీస్ అట్లా డజన్ ఇస్తారు అన్నట్టు. సో షాప్ పెట్టాలనుకునే వాళ్ళకి, లేదు ఏదైనా పెళ్ళిళ్ళు ఫెస్టివల్స్ ఉంటే చాలామందికి ఎక్కువ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే ఈ షాప్ బెస్ట్ అనమాట. మేము ఆల్రెడీ బేగం బజార్లో చాలా షాప్స్ చూసిన తర్వాతనే ఈ షాప్లో సెలెక్ట్ చేసుకొని మీ అందరికీ మంచి షాప్స్, మంచి కలెక్షన్ చూపించడం నాకు అలవాటు కాబట్టి ఈ షాప్కి తీసుకొచ్చిన. అండ్ ఓన్లీ బ్యాంగిల్సే కాకుండా ఇక్కడ మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో ఉండే రబ్బర్ బ్యాండ్స్ కానీ, క్లిప్స్ కానీ, చైన్స్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, శారీ పిన్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఫస్ట్ అయితే మేము బ్యాంగిల్స్ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట. నార్మల్గా డైలీ వేర్ బ్యాంగిల్స్ అని చూసిన తర్వాత ఇవైతే సైడ్ బ్యాంగిల్స్. సైడ్ బ్యాంగిల్స్లో కూడా ఎంత కలెక్షన్ ఉందంటే మనం చూస్ చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే చిన్న చిన్న డిఫరెన్స్తోనే చాలా వెరైటీస్ ఉండే ఇక్కడ. స్పెసిఫిక్గా ఈ షాప్ గురించే ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మేము షాప్ కోసం కాబట్టి అండ్ ఫస్ట్ టైం పెడుతున్నాం కాబట్టి ఆ ఫస్ట్ టైం చాలా చూజీగా, చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ రేట్కి ఎక్కడ వస్తుంది, మనకు ఎంత రేట్కి తీసుకొని ఇంకా మనం ఎంత రేట్కి సేల్ చేస్తే దాంట్లో మనకి ఎంత మిగులుతుంది అని అంత క్యాలిక్యులేషన్స్ వేసుకొని చూసుకొని చేయాలి. కాబట్టి ఇక్కడ చూజీగా ఉంటున్నాం అనమాట. ప్రైజెస్ కానీ, బ్యాంగిల్స్, మోడల్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అందరికీ సేమ్ టైప్ కానీ సేమ్ స్టాక్ అమ్ముడు అవ్వదు. ఎందుకంటే ఆ ఏరియాని బట్టి అక్కడ ఎంత డబ్బులు పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళ కెపాసిటీ ఏంది, మనం తీసుకెళ్లే స్టాక్ వాళ్ళకి బడ్జెట్లో వస్తుందా లేదా అనేది చూసుకొని దాంట్లో మనకి ఏమైనా మిగులుతుందా, లాభం ఉంటుందా అని చూసుకొని అంతా స్టార్ట్ చేయాలి. అండ్ ఈ షాప్ గురించి ఎందుకు ఇంతగానం చెప్తున్నా అంటే, ఇందాక బ్యాక్గ్రౌండ్లో ఒక ఆంటీ కనిపించింది కదా, వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్లో, ఆల్మోస్ట్ వాళ్ళనే కాదు అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా 10 ఇయర్స్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఆల్రెడీ మనకి రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి వాళ్ళు డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట, కాస్ట్ కూడా అడగకుండా. మేమే అక్కడికి ఫస్ట్ టైం వెళ్ళినాము. సో మేము అన్ని కాస్ట్ చూసుకొని చేసుకుంటే వీళ్ళే తక్కువ రేట్కి ఇస్తారని చెప్పారు కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నా. ఇంకా ఇక్కడైతే చిన్నపిల్లల బ్యాంగిల్స్ తీసుకుంటున్నాం అన్నట్టు. దాంట్లో అయితే మెటల్వి, ఇంకా ప్లాస్టిక్వి, ఇంకా మనకి గ్లాస్ వేర్ ఉంటుంది కదా, దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు చూస్ చేసుకోవడమే కష్టమైంది. అన్ని రకాల వెరైటీస్ బ్యాంగిల్స్ ఉండే అన్నట్టు. ఇవన్నీ కూడా 10 రూపీస్ డజన్, 15 రూపీస్ డజన్ అట్లా ఉన్నాయి. మనకి బయట ఆల్మోస్ట్ అది 30 రూపీస్, 50 రూపీస్కి అట్లా డజన్ అమ్మేస్తారు అనుకోండి. దాని తర్వాత మనం ఆంటీలు, మమ్మీలు, మనము అందరం వేసుకుంటాం కదా బ్యాంగిల్స్లో మిక్సింగ్ కానీ, లేదంటే సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్లో. ఇవి ఎంత బాగున్నాయి అంటే నాకైతే చాలా బాగా నచ్చినాయి. నేను కూడా ఒక 2-3 పేర్స్ తీసేసుకున్నా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళ షాప్లో ఓన్లీ షాప్స్ పెట్టేటోళ్ళకి, లేదంటే బల్క్ అమౌంట్ తీసుకునే వాళ్ళకి ఇస్తారు. సింగిల్గా కావాలి అని అంటే కూడా వాళ్ళది ఇంకొక షాప్ ఉంది. సో మీరు ఒకవేళ బేగం బజార్ వెళ్తే, అంటే అందరికీ ఇక్కడికి వచ్చి స్టాక్ తీసుకోవాలని, లేదంటే అందరికీ ఇక్కడికి వచ్చి తీసుకోవడం కుదరదు కాబట్టి వీళ్ళు ఆన్లైన్లో కూడా సెల్ చేస్తారు. సో ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలి అనుకున్న వాళ్ళు చూడండి. ఇంకా ఇక్కడ ఈ కాఫీలు అంటారు కదా, ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్కే వచ్చినాయి. అండ్ వీళ్ళు మనకి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు కదా, మేము కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసే వెళ్ళినాం అనమాట. చాలా దగ్గరలో ఏంటంటే ఇప్పటికీ నేను అట్లా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి రెస్టారెంట్స్ కానీ, బట్టల షాప్ కానీ, ఇట్లా జ్యువెలరీ షాప్స్కి వెళ్ళినాయి, అన్నీ కూడా బిస్కెట్ అయినాయి. మనకి చూపించేది ఒక రేట్ ఉంటుంది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రేట్ ఉంటుంది. ఫస్ట్ టైం ఫుల్ సాటిస్ఫై అయింది అయితే ఈ షాప్తోనే. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్లో ఏది చూపెట్టిరో అక్కడ కూడా అదే చూపెట్టిరు. అండ్ 1 lakh బిల్ చేసే టీవీ కూడా గిఫ్ట్ ఇస్తామన్నారు.
1,00,000 ఎబోనే అయిపోయింది. బిల్ అంతా కలిపి 1,52,000 అయింది. ఇంకా మాకు టీవీ కూడా ఇచ్చిరనుకోండి. లాస్ట్‌లో మీరు చూస్తారు. సో, ఇదంతా కూడా బ్యాంగిల్స్ అయిపోయిన తర్వాత ఫ్యాన్సీ స్టోర్ ఉంటది కదా! మన రబ్బర్ బ్యాండ్, క్లిప్స్ ఇంకా అమ్మాయిలకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా లేడీస్ ఎంపోరియంలో ఏవేవైతే అవసరమో అవన్నీ వీళ్ళ దగ్గరనే ఉన్నాయన్నమాట. వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఇవన్నీ కూడా రూ. 1, రూ. 2 ఇంకా సెట్ మొత్తం అంటే రూ. 60, రూ. 50కి అట్లున్నాయి. చిన్న చిన్న స్టడ్స్, బ్యాంగిల్స్ ఇంకా బ్రేస్లెట్స్, చైన్స్, మనకి చెంపస్వరాలు, నల్ల పూసలు ఇంకా ప్రతి ఒక్కటి ఇంక నేను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! మీకు కనిపించేవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్నీ తక్కువ ప్రైజెస్‌కి ఉన్నాయన్నమాట. ఈ కలెక్షన్ చూస్తుంటే అయితే నాకు మస్తు నచ్చింది. ఏది చూస్తే అది తీసుకోవాలనిపించింది. ఎందుకంటే మనకి ఫ్యాన్సీ స్టోర్ కన్నా ఇక్కడ హాఫ్ ఆఫ్ ద ప్రైస్‌కే వచ్చేసినాయి అనమాట. ఈ బాక్సెస్ అయితే మనకి ఒకటి రూ. 50 అట్లా అమ్ముతారు కదా! అక్కడ బాక్స్ మొత్తం కలిపి 250 ఉంది. అండ్ దాంట్లో 24, 12 అట్లా వచ్చినాయి అనమాట. సో, ఇదన్నట్టు ఇక్కడ అన్ని రకాల ఉన్నాయి. అండ్ అన్ని షాప్స్ కన్నా ఇది బెస్ట్ షాపు. సో, చాలామందేందంటే దసరాకి, దీవాళికి ముందు చాలామంది నేను చూస్తా విలేజెస్‌లో లేడీస్ ఎంపోరియంస్, ఇట్లా శారీ షాప్స్, జ్యువెల్లరీ షాప్స్, ఈ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ మెహందీస్ అవి ఉంటాయి గదా! సో, ఆ షాప్స్ చాలామంది పెట్టడం నేను జూషినా అన్నట్టు. అయితే వాళ్ళందరికీ తెలియకపోవచ్చు గదా! హైదరాబాద్‌లో ఎక్కడ తక్కువ రేట్‌కి దొరుకుతాయి, ఎక్కడ అయితే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటది, ఎక్కువ మనకి మంచి క్వాలిటీ స్టాక్ వస్తదని జెప్పేసి నేను జూషిన అండ్ నాకు చాలామంది సజెస్ట్ చేసిన షాప్ అయితే ఇదన్నట్టు. సో, ఇక్కడ జూషిర్రు గదా! వెడ్డింగ్ ఐటెమ్స్ కూడా ఉంటాయి. అట్లా ఎవరికన్నా ఈ వీడియో హెల్ప్ అయితది అని అనుకుంటే వాళ్ళకి డెఫినెట్‌గా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది లేడీస్ చిన్న చిన్న ఇన్వెస్ట్‌మెంట్‌లతోని మంచిగా ఒక స్టార్టప్ చేయాలనుకుంటారు. వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ అని చెప్తా ఈ షాప్. అండ్ ఇంకొక షాప్‌కొస్తే చాలు మనకి మొత్తం అన్నీ దీంట్లోనే కవర్ అయిపోతాయి. మేము మార్నింగ్ ఆల్మోస్ట్ 12:00కి వెళ్తే ఈవినింగ్ 5:00కి బయటకొచ్చినామనమాట. ప్రతి ఒక్కటి చూజ్ చేసుకొని అది మనకెంత రేట్ పడుతుంది, మనం ఇంకా అవతలోళ్ళకి ఎంత రేట్ ఇయ్యాలని. అండ్ ప్లేసెస్‌ని బట్టి చూజ్ చేసుకోండి. అక్కడుండే డిమాండ్ లేదంటే అక్కడుండే ఫ్యాషన్ నాలెడ్జ్‌ని బట్టి మనం చేసుకోవాలనమాట. అట్లనే దాంతో పాటు జ్యువెల్లరీ, ఫ్యాన్సీ ఐటెమ్సే కాకుండా ఈ స్కిన్ కేర్, లిప్‌స్టిక్స్, హెయిర్ మాస్క్, హెయిర్ డైస్, కోమ్స్ ఇంకా అన్నీ ఉన్నాయన్నట్టు. ఇది లేదు అని ఏం లేదు. సో, ఇది నేను మంచిగా షేర్ చేసినా అనే అనుకుంటున్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. 1,00,000 అబోవ్ బిల్ చేసిన వాళ్ళకి టీవీ ఇస్తారని చెప్పినా కదా! ఇంకా ఇక్కడ ఫైనల్‌గా టీవీ ఇచ్చిర్రు. సో, వీడియో షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.